నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన టాపిక్లో ముఖ్యమైనటువంటి అంశాలు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది నిన్న రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి వచ్చినటువంటి విస్పష్టమైన తీర్పు. ఏళ్ళకేళ్ళు గడుస్తోంది, 10 ఏళ్ళు గడిచిపోతోంది. జగన్మోహన్ రెడ్డి దేనికి సహకరించట్లే, కేసులు కదలట్లేదనేది ప్రధానమైనటువంటి అభియోగం. నిన్న మరో స్పష్టమైన ఉదాహరణ కూడా కనిపిస్తుంది. విశాఖపట్నం లోకేష్ ఒక పరువు నష్టం కేసు మీద పెడితే అక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు అటెండ్ అవ్వక, అంటే మంత్రి హోదాలో ఉండి తను వెళ్ళినా కానీ అవతల పక్షం వాళ్ళు రాక వృధా అయిపోయి వాయిదా పడ్డటువంటి సందర్భం. అంటే వీళ్ళు వ్యవస్థలను గౌరవిస్తూ పెడుతున్నారు, అవతల పక్క వ్యవస్థలకు ఆ గౌరవం దక్కట్లేదనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ మనకి ఈ రోజువారీ విచారణ ప్రారంభం కాబోతుందనేది ఒక స్పష్టంగా తీర్పు ఇచ్చినటువంటి సందర్భం. దీన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా విశాఖపట్నంలో 500 ఎకరాల్లో డేటా సిటీ రాబోతుందని ఒక పక్క మనకి వార్తాపత్రికలో కథనాలు వస్తుంటే, మరో పక్క నిన్న లోకేష్ ఇదే అంశాలు ప్రస్తావిస్తూ దావోస్లో ఎంఓయూలు జరగలేదు, వీటి మీద కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా రాజకీయంగా ఒక వ్యక్తికి ఒకే పదవి, దాంతోపాటుగా 2 పర్యాయాలు మించి ఎక్కువ ఉండకూడదు, నేను కూడా ఈసారి ప్రధాన కార్యదర్శిని వదులుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇది ఏ సంకేతం వెళుతోంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదనేది కూడా ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 3, సాయిరెడ్డి మొన్న చాలా విచిత్రమైన ట్వీట్ ఒకటి చేశారు. ఏటి కొప్పాక కళాకృతులకు సంబంధించి రిపబ్లిక్ డే పరేడ్లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రదర్శిస్తే దాన్ని ట్వీట్ చేస్తూ చాలా గొప్పగా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టారనే విధంగా ట్వీట్ చేశాడు. అంటే తమ ప్రభుత్వంలో చెప్పుకుంటే ఒక విధంగానండి, ఇప్పుడు తమ ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు. మొన్న రాజీనామా చేసిన తర్వాత కూడా వైఖరి మారిందా, వీళ్ళకి దగ్గర అయ్యేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నాడు. అసలు ఇలాంటి పాజిటివ్ ట్వీట్ అనేది, ఒక కామెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా వాళ్ళ నుంచి, సాయిరెడ్డి నుంచి. మరి గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటున్నారా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న అది కూడా. సో ఈ 3 అంశాల మీద ఈరోజు మనం మాట్లాడదాం. ఫస్ట్ రఘురామ కేసు కానివ్వండి, ఈ లోకేష్కి నిన్న అటెండ్ అయిన విధానం కానివ్వండి, ఈ రెండింటిని పోల్చి చూస్తున్న మీకు ఏమనిపిస్తోంది? రఘురామకృష్ణరాజు గారు గతంలోనే సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ అయ్యుండి, ఆ కండిషన్ బెయిల్లో దక్కిన వెసులుబాటుని సద్వినియోగం చేసుకొని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని తన కేసుల విచారణని ప్రభావితం చేస్తున్నారు. తన కేసుల్లో తనతో పాటు కో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా కీలకమైన పదవులు కట్టబెట్టడం ద్వారా ఒక క్విట్ ప్రోకోకి తెరదీస్తూ ఉన్నారు. అలాగే తన ముఖ్యమంత్రి హోదా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ రోజుల్లో తన కేసులు విచారించిన అధికారుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కేసు విచారణని ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అన్న బెయిల్ కండిషన్స్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అని చెప్పని స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తోటి ఆయన గతంలోనే సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ ఫైల్ చేశారు. కానీ సిబిఐ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఆయన దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు కూడా విచారణకి షెడ్యూల్ డిసైడ్ చేయని నేపథ్యంలో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఆయన ప్రధానంగా క్లెయిమ్ చేస్తుంది ఏంటి అంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ మందగతిన సాగుతూ ఉంది. అంటే హైదరాబాద్లో ఆయన ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఆయనకున్న రాజకీయ అధికారము, హోదా, పరపతి కారణంగా సిబిఐ కూడా ఆయనతో కుమ్ముక్కయ్యి విచారణ వేగవంతం కావకుండా సహకరిస్తుంది అని చెప్పని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో వాదన వినిపించారు. ఇటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు మరొక్కసారి తేడతల్లం చేసింది. ఏమని తేడతల్లం చేసింది? రోజువారీ విచారణ జరగాలి అని చెప్పని. వాస్తవంగా ఈ రోజువారీ విచారణ ప్రతిపాదన 4 సంవత్సరాల క్రితం కూడా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ రోజు ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనం మీద నుంచి ఒక విస్పష్టమైన నిర్ణయం వెలువరించారు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ 1 సంవత్సర కాలంలోకి ముగించాలి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు ఈ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కోర్టులు ఆయా కోర్టుల్లో నమోదైన ప్రజాప్రతినిధుల మీద కేసులు రోజువారీ విచారణ చేసి వీలైనంత వేగవంతంగా ముగించాలి అని చెప్పని ఒక తీర్పు సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి ఇచ్చారు.
ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయలే. అవును. ఏ ప్రజాప్రతినిధికి సంబంధించిన కేసు కూడా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరగటం. మరి అటువంటప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానంగా మీరిచ్చిన తీర్పే అమలుకు నోచుకున్నప్పుడు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉండి విచారణకు సహకరించకుండా సంవత్సరాల తరబడి ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు సత్వర న్యాయం అందించాల్సిన బాధ్యత మీది కదా. సామాన్యుడికి ఒక న్యాయం, ప్రజాప్రతినిధులకి రాజకీయంగా హోదా అధికారం ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయం ఎలా వర్తిస్తుంది అని చెప్పని ప్రశ్నించే హక్కు వెసులుబాటు ఏ పౌరుడికైనా ఉంటుంది. అదే హక్కును ఉపయోగపెట్టుకొని రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక పక్క అంగీకరిస్తూనే దశాబ్ద కాలం పైగా కేసుల విచారణ వేగవంతంగా జరగటం లేదు అని అడ్మిట్ అవుతూనే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయమన్న మీ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాము, అలాగే బెయిల్ రద్దు డిమాండ్ కూడా మేము దాని పరిగణలోకి తీసుకోవటం లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అని న్యాయస్థానం దృష్టికి సహేతుకమైన కారణాలు తీసుకువెళ్ళలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. అటువంటి ఆయన నేరపూరిత చర్యలకు పాల్పడకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిబజార్లో కాల్చి చంపాలి అని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగా ఆ ఒక్క స్టేట్మెంట్ ప్రాతిపదికగా ఆయన బెయిల్ రద్దు చేయొచ్చు. కానీ నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇమ్యూనిటీ ప్రసాదించింది. ఆయనే వాక్కుంటాళ్లే అన్న లైటర్ వేలో ప్రభుత్వం హ్యాండిల్ చేసిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ వైఖరి పెరిగిపోయిందే తప్ప తగ్గల. వాస్తవంగా కండిషన్ బెయిల్ మీద ఉండి సమాజంలో విద్రోహాలకి ప్రేరేపించే వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో 100% ఆయన కట్టడి చేయొచ్చు. రీసెంట్గా మనం చూసాం పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నీ అంతు తెలుస్తానని చెప్పని హెచ్చరించాడు. మరి దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? విచారణాధికారుల్ని బెదిరిస్తున్న సందర్భంలో 100% ఆయన బెయిల్ రద్దు చేయమని డిమాండ్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎదురుగా సెక్యూరిటీ ఆఫీసర్ని కూడా అన్నాడు కదా మసూదన్ రావు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పదే పదే ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నాడు. తిరుపతి పర్యటన సందర్భంగా అక్కడ ఎస్పీ సుబ్బరాయుడు గారిని పేరు పెట్టి ప్రస్తావించి సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొస్తా నిన్ను అని చెప్పని మనకి వెనకటి పౌరాణిక సినిమాల్లో చూసేవాళ్ళం. ఇటువంటి భీషణ ప్రతిజ్ఞలు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆయన ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసుకి తాను ముఖ్యమంత్రిగా ఉండి తానే ప్రతిబంధకాలు కల్పిస్తూ తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియాలో తప్పుడు కథనాలు రాయించాడు. ఇది విచారణా సంస్థల పనికి ప్రతిబంధకాలు కల్పించడం. ఇవన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు. వీటిని తీసుకురావడంలో రఘురామకృష్ణరాజు గారి వైపు నుంచి వాదన సమర్థంగా వినిపించలేదని చెప్పని అనుకుంటున్నాను నేను. సరే, ఏదేమైనా కానీ ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ఇమ్యూనిటీ న్యాయస్థానం నుంచి దక్కిందనేది వాస్తవం. కాబట్టే దశాబ్ద కాలం పైగా 11 సంవత్సరాల 4 నెలల 5 రోజులుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉండటమే కాకుండా సిబిఐ కోర్టులో నమోదై ఉన్న క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ఎప్పటికప్పుడు నత్తనడుకు నడుస్తూ ఉంటుంది. ఒక జడ్జి గారి కేసులు విచారణ వినటం, ఆయన జడ్జిమెంట్ ఇవ్వకుండానే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం, మరి ఇంకొక జడ్జి గారు రావటం, ఆయన కేసుల విచారణ వినటం, ఆయన జడ్జిమెంట్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం, ఇది ఒక సాంప్రదాయంగా ఇప్పటికి 5 జడ్జిలు మారారు. దశాబ్ద కాలం గడిచిపోయింది తప్ప ఇప్పటికీ డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్ల విచారణే ముగింపు దశకు చేరుకోలే. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ చాలా మందకొడిగా సాగుతూ ఉంది. ఆ సాగుతున్న దానికి న్యాయస్థానాల వైపు నుంచి కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావాలనే పట్టుదల కనిపించాల. కాబట్టి ఇటువంటి సందర్భంలో విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద జరపాలి అని చెప్పని సుప్రీంకోర్టు తీసుకున్న ఆదేశానికి అనుగుణంగా
గౌరవ హైకోర్టు పర్యవేక్షించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇటు రోజువారీ విచారణ గతంలో జరగలేదు కదా, ఆ ప్రతిపాదనలు వచ్చాయి తప్ప అమలుకైతే నోచుకోలేదు. అసలు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రత్యేక కోర్టుల ఏర్పాటు జరగల, రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరగల. ఇప్పుడు దీన్ని కూడా ఘాటును కట్టే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదంటే స్పెషల్గా జగన్మోహన్ రెడ్డి అంటే కేసులకు మాత్రమే ఇప్పుడు తీసుకోవాలా? ఇప్పుడు ఫ్రెష్గా గౌరవ సుప్రీంకోర్టు ఒక అంటే నిర్ణయం వెలువరించింది కాబట్టి దాన్ని సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి కేసులో విచారణ వేగవంతం చేసి తీరాల్సిన అవసరం ఉంటుంది. పరిగణలోకి ఖచ్చితంగా తీసుకోవాలా, లేదంటే తీసుకోకపోతే మళ్ళీ కంటెంప్ట్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తీసుకోలేదు, రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపడం లేదు, అప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఆ హక్కు ఉంటుంది. ఎందుకు అడుగుతున్నా అంటే గతంలో సంవత్సరంలోగా తేల్చమంటే మనం మాట్లాడుకున్నట్టుగా అసలు ఏ హైకోర్టు పట్టించుకోలేదు కదా, దీన్ని కూడా ఆ శృతిలో గెలిపేస్తారేమో అనే ఒక, అంటే అది గౌరవ ధర్మాసనం తనకు తానుగా సుమోటోగా తీసుకున్న నిర్ణయం. ఓకే, ఇది ఒక కేసులో ఇచ్చిన తీర్పు. ఓకే, కాబట్టి కంపల్సరీ పట్టించుకోవాల్సింది. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి అక్కడ కూడా గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం తను వెలువరించిన నిర్ణయానికి అనుగుణంగా హైకోర్టులు వ్యవహరించినప్పుడు హైకోర్టుని హెచ్చరించే అధికారం గౌరవ ధర్మాసనానికి ఉండేది, కానీ దాన్ని వినియోగించుకోవాలా. కానీ ఇప్పుడు పిటిషనర్గా రఘురామకృష్ణరాజు గారికి ఆ హక్కు ఉంటుంది. ఆయన సిబిఐ కోర్టుని అప్రోచ్ అవుతారు, ఈ జడ్జిమెంట్ కాపీ తోటి సిబిఐ కోర్టుని అప్రోచ్ అవుతారు. సిబిఐ కోర్టు గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలని పాటించినప్పుడు మళ్ళీ గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఇంకా బెయిల్ రద్దు అనే అంశం ముగిసిపోయిన అధ్యాయం కాదు, మళ్ళీ కింద హైకోర్టులో అవకాశం కల్పిస్తూ కూడా నిన్న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది కదా, ఇది కూడా కొంత ఎక్కడో సరే అవుతుందా లేదా అనేది మనం ముందే చెప్పలేము అనుకోండి, ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే కల్పిస్తోంది కదా. అంటే వాస్తవంగా అయితే ఏంటంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బెయిల్ కండిషన్స్ని వైలేట్ చేస్తున్నారనేది వాస్తవం. ఆయనకి న్యాయస్థానాలంటే మర్యాద లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు, ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ ప్రదర్శిస్తున్న దానికి ఉదాహరణగానే ఆయన మీద నమోదై ఉన్న కేసుల విచారణకి సహకరించడం లేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఆయన మీద కేసులు నమోదైనప్పుడు విచారణ ప్రతి వారం శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ జరగాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఆ విచారణ జరుగుతూ ఉన్నప్పుడు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటి, నా ముఖ్యమంత్రి విధులకి ఆటంకం అన్నారు. 2, ముఖ్యమంత్రి హోదాలో నేను కనుక విచారణకు హాజరైతే ప్రభుత్వానికి 60 లక్షల రూపాయలు ఖర్చు అన్నారు. 3, నేను నా భద్రతా సిబ్బంది విచారణకు హాజరవుతూ ఉంటే మిగిలిన కక్షిదారులకి ఇబ్బంది అని చెప్పని 3 కారణాలు చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇక్కడ వాస్తవంగా న్యాయస్థానం దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటి అంటే, 1, ఆయన ముఖ్యమంత్రి విధులు సాకుగా చూపించి న్యాయ విచారణకు హాజరు కాకపోవడం ఆక్షేపణీయం. కారణం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి విధుల ప్రాతిపదికగా నమోదైన కేసులు కాదు ఇవి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి 8 సంవత్సరాల క్రితం నమోదైన కేసులు, ఆయన వ్యక్తిగత కేసులు ఇవి. ఆ వ్యక్తిగత కేసుల విచారణకి ముఖ్యమంత్రి విధులకి సంబంధం లేదు. ఆయన మీద ఆ కేసులు ఉన్న తెలిసే ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి విధులు నిర్వహించాలి, ఈ కేసుల విచారణకు కూడా హాజరై తీరాలి. ముఖ్యమంత్రి విధులను సాగ్గా చూపించి కేసుల విచారణకు హాజరు కాకపోవటం ఆయనకి ఆ విధమైన వెసులుబాటు ఇవ్వటం మొట్టమొదటి ఆక్షేపణీయం. 2, ముఖ్యమంత్రి హోదాలో విచారణకు హాజరైతే 60 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అని చెప్పారు. మీ వ్యక్తిగత కేసులు విచారణకు హాజరైతే ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టాలి? మీ భద్రతా సిబ్బంది, మీ ప్రయాణ రాకపోకల ఖర్చులన్నీ కూడా మీ సొంత ఖర్చుతో పెట్టుకోవాలి. అది మీ వ్యక్తిగత కేసులు. ముఖ్యమంత్రిగా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఏదైనా న్యాయ పోరాటం జరుగుతా ఆ కేసుల విచారణ కనుక మీరు హాజరైతే అప్పుడు ప్రభుత్వం భరించిందంటే అర్థం ఉంది. కానీ ఇది మీరు ముఖ్యమంత్రి కావడానికి 8 సంవత్సరాల ముందు నమోదైన కేసులు కదా, వాటి విచారణకు మీరు హాజరైతే ప్రజలు కట్టిన పన్ను డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? కాబట్టి మీరు వ్యక్తిగత హోదాలో కోర్టుకు హాజరవ్వాలి. మీ ముఖ్యమంత్రి హంగు ఆర్భాటం, మీ కాన్వాయ్లు, మీ భద్రతా సిబ్బంది ఈ పర్యవేక్షణ కుదరదు. మా కోర్టులో మీరు ఒక అక్యూజ్డ్గానే మీరు మా కోర్టుకు రావాలి తప్ప మీ దర్పాన్ని ప్రదర్శించే స్థాయిలో మీరు కోర్టు విచారణకు హాజరు కావడాన్ని మేము అంగీకరించమని చెప్పని న్యాయస్థానం చెప్పలా. 3, వ్యక్తిగత హోదాలో ఈ హంగు ఆర్భాటం లేకుండా హాజరైనప్పుడు
ఇతర కక్షిదారులకి ఇబ్బంది అనే అంశం కూడా రాదు. కాబట్టి మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారికి సరే మొన్నటి వరకు అంటే ముఖ్యమంత్రి హోదా ఏదో ఒక కారణం చూపించి ఎగ్గొట్టారు. మరి గత 7-8 నెలలుగా ముఖ్యమంత్రి హోదాలో లేరే. మే 13 ఎలక్షన్ అయిపోయింది, జనవరి 13కి 8 నెలల కాలం పూర్తవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో లేరు మీరు. ఇప్పుడు ఎందుకు హాజరు కావట్లా? ఇప్పుడు కూడా ఎందుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తా ఉన్నారు? 100% ఆ హాజరు నుంచి మినహాయింపుని రద్దు చేయాలి. తప్పనిసరిగా ప్రతి వాయిదాకి హాజరై తీరాల్సిన కంపల్షన్ క్రియేట్ చేయాలి. రెండోది వచ్చేటప్పటికి ఇది ఆయన మీద నమోదైన కేసులు. ఆ పక్కనే ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఒక పరువు నష్టం కేసు దాఖలయ్యి ఉంది. దాని విచారణకి కాదు, సమన్లు తీసుకోవడానికి కూడా ఆయన సిద్ధపడట్లా. 100% ప్రభుత్వం సమన్లు ఇచ్చి మరీ అవసరమైతే అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచాలి. సామాన్యుడి విషయంలో అయితే ఈ విధమైన వెసులుబాటు ఇస్తారా? ఖచ్చితంగా ఎవరు. ఇక ఈయన నమోదు చేసిన కేసు ఉంది బాధితుడిగా. తన మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని, కోడికత్తితోటి దాడి జరిగింది అని చెప్పని కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకి బాధితుడిగా తన వాంగ్మూలం ఇవ్వడానికి ఈయన హాజరు కావట్లా. పదే అతని ఆబ్సెన్స్ కారణంగా ఆ కేసు విచారణ ప్రొలాంగ్ అవుతూ ఉంది. అయితే కంప్లైంట్ ఇచ్చిన ఆయన సహాయ నిరాకరణ చేస్తున్నందుకు కేసు కొట్టేసేయండి. అతనెందుకు సంవత్సరాల తరబడి తిరగాలి? 5 సంవత్సరాలు ఇప్పటికి జైల్లో ఉన్నాడు అతను. అటువంటప్పుడు ఖచ్చితమైన నిర్ణయం న్యాయస్థానాలు తీసుకోవాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాల పట్ల ధిక్కార ధోరణి ఉంది. నేను హాజరైనా కాకుండా నన్ను ఏం చేయలేరనే ఒక అతిశయం ప్రదర్శిస్తూ ఉన్నాడు. అంటే న్యాయస్థానాల మీద జులుం ప్రదర్శిస్తూ ఉన్నాడు. దీన్ని ఏ స్టేజ్లో కూడా, ఏ స్థాయి వ్యక్తికి కూడా న్యాయస్థానం దగ్గర తలంచుకొని చేతులు కట్టుకొని నిలబడాలి తప్ప న్యాయస్థానం మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించే వైఖరిని సహించడానికి వీల్లేదు. నిన్న చూసాం మనం, నారా లోకేష్ తన మీద వచ్చిన ఆరోపణల మీద పరువు నష్టం దావా దాఖలు చేశాడు. పరువు నష్టం దావా దాఖలు చేస్తే పాదయాత్రలో ఉండి ఆ పరువు నష్టం దావా దాఖలు సందర్భంగా తన వాంగ్మూలం నమోదు చేయడానికి పాదయాత్రకు విరామం ప్రకటించుకొని కోర్టుకు హాజరయ్యాడు. ఇవాళ మంత్రి హోదాలో ఉండి తను క్రాస్ ఎగ్జామ్ని ఎదుర్కోవడానికి తన సొంత ఖర్చులతో, ఆఖరికి ప్రభుత్వ గెస్ట్ హౌస్లు వాడుకోకుండా, ప్రభుత్వ వాహనాలు వాడుకోకుండా, ప్రభుత్వం నుంచి టీఏ బిల్స్ పెట్టుకోకుండా తన సొంత ఖర్చులతో తను హాజరవుతూ ఉన్నాడు. అంటే ఏంటి, అక్కడ వ్యవస్థల పట్ల గౌరవ మర్యాదలు ఉన్నప్పుడు మనము బాధితులుగా మనం ఒక కేసు నమోదు చేసినప్పుడు ఆ విచారణకి సహకరించాల్సిన బాధ్యత మనది అని చెప్పని ఫీల్ అయ్యే బాధ్యత కలిగిన పౌరుడు, బాధ్యత కలిగిన నాయకుడు ఒక పక్క ఉన్నాడు. బాధ్యత లేని బరితెగింపు ప్రదర్శిస్తున్న వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఉంది. కాబట్టి ఇక్కడ 100% జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానాలకు ఉంది. అంటే ఇతని ఈ యాటిట్యూడ్, దీన్ని ఏ స్టేజ్లో కూడా టాలరేట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇవాళ రఘురామ కృష్ణరాజు గారు లాంటి ఒక సివిలియన్, అంటే ఇవాళ ఆయన ప్రజాప్రతినిధి అయితే అయి ఉండొచ్చు, కానీ విచారణా సంస్థలు కానీ ఒక పౌరుడిగా ఆయన కేసు నమోదు చేస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు విచారణా సంస్థలు ఇంకెంత గట్టిగా ఫైట్ చేయాలి? కాబట్టి ఇక్కడ సిబిఐ స్వయంగా తాను అడగాల్సిన ప్రే అది. జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించడం వల్ల ఆయన విచారణకు సహకరించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పని న్యాయస్థానాన్ని సిబిఐ అర్థించాలి. ఆయన్ని ముక్కు పిండి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి తీరాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంటుంది, న్యాయస్థానాల మీద కూడా ఉంటుంది. ఖచ్చితంగా. అలాగే దానికి కంటిన్యూషన్గా మనం చూసినట్టయితే లోకేష్ నిన్న పర్యటనకు సంబంధించి కొన్ని అంశాల మీద కౌంటర్ ఇస్తూనే ఒక కామెంట్ చేశారు. ఒక పదవి అదేవిధంగా ఎక్కువ కాలం కొనసాగడానికి వీలేదు, 2 దఫాలే అన్నట్టుగా మాట్లాడారు. ఈసారి కూడా తన పదవిని వదులుకుంటున్నట్టుగా ఒక ప్రకటన అయితే చేశాడు. ఇది ఎలా చూడాలి? అసలు దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఎంతవరకు పార్టీలో కానీ బయట కానీ దీనికి ఆమోదం లభిస్తుందంటారు? అంటే ఇక్కడ చాలా విప్లవాత్మకమైన సంస్కరణలకి లోకేష్ తెరలేపాడు. అంటే ఇదేమి రాజకీయాలకో రాజకీయ పార్టీలకో అసలు పరిచయం లేని నినాదం కూడా కాదు. భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచి అమలు జరుగుతున్న విధానమే అది. భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలి అని అంటే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి అవకాశం ఇవ్వాలి అని అంటే 2 టర్ముల వరకే అవకాశం ఇస్తారు. 3వ టర్మ్ అతని పదవి కొనసాగించరు, కొత్త వ్యక్తికి మళ్ళీ అవకాశం కల్పిస్తారు. అంటే ఒక 3 సంవత్సరాలు టెన్యూర్ వాళ్ళు పెట్టుకుంటే 2, 3, 6 సంవత్సరాల వరకే అవకాశం ఇస్తారు. 6 సంవత్సరాల తర్వాత ఆయనకి ఇంకొక వేరే బాధ్యత అప్పచెప్తారు తప్ప ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగించినవారు. లోకేష్ కూడా అదే విధమైన ప్రతిపాదన పార్టీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ
రేపు రాబోతున్న మార్చి 29వ తారీఖుకి 43 సంవత్సరాల ప్రస్థానం ముగుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఒక కొత్త రకమైన సంస్కరణలు పార్టీలు కూడా తీసుకురావాలనేది తన ప్రయత్నం. అంటే కొన్ని కీలక స్థానాల్లో దశాబ్దాల తరబడి సీనియర్ నాయకులు వాళ్ళే ఆ పదవుల్లో కొనసాగుతూ ఉన్నారు, పాలిట్ బ్యూరో ఇటువంటి వాటిల్లో. మరి విదిన్ ద పార్టీ ఆ విధమైన సంస్కరణలు తీసుకురావడం ద్వారా అంటే పార్టీ పరమైన పదవుల్లో ఏ వ్యక్తి అయినా సరే 3 టర్ముల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పని. అంటే భారతీయ జనతా పార్టీలో 2 టర్ములే ఉంది, తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఇప్పుడు 3 టర్ములు ప్రతిపాదిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు 3 ఏళ్ళు 6 సంవత్సరాలు. తను ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3వ టర్మ్ కంప్లీట్ అయ్యింది. ఇటువంటప్పుడు నాయకుడిగా మొదట తాను ఆచరించి చూపించి శ్రేణులకు మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో తానే మరొకసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగకూడదు అని చెప్పని ఒక నిర్ణయం ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ సంస్కరణలు అన్ని స్థాయిల్లో కూడా అమలు జరగడానికి ఆస్కారం ఉందని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారు రేపు సెప్టెంబర్ నెల వస్తే 3 దశాబ్దాలు పూర్తవుతుంది పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి. 30 సంవత్సరాలు వయసురీత్యా చూసుకున్నప్పుడు కూడా వారు మొట్టమొదటిసారి పార్టీ అధ్యక్షత ముఖ్యమంత్రి పదవి 2 కలిపి సమన్వయం చేసుకుంటూ ఆ బాధ్యతలు స్వీకరించినాడు 45 సంవత్సరాల వయసు. ఇవాళ 75 సంవత్సరాలు రేపు ఏప్రిల్ 20వ తారీఖు వరకు నిండిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి విధులు పూర్తి శక్తి సామర్థ్యాలతో నిర్వహించడానికి ఆయనకి ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ అవ్వాలి అని అంటే కనీసం పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి అయినా ఆయన రిలీవ్ చేయాలి. 30 సంవత్సరాలుగా చాలా అలుపెరగకుండా ఆయన బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు లోకేష్ రూపంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆయనకు కూడా ఒక అవకాశం దక్కింది. పార్టీ పరంగా కూడా లోకేష్ పట్ల యాక్సెప్టెన్స్ ఉంది. ఇటువంటప్పుడు నేను అనుకోవటం జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్న లోకేష్కి రేపు మహానాడు నాటికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి ఆస్కారం ఉందేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే నాకైతే అప్పచెప్పటమే సహేతుకు అని కూడా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా రిలీవ్ చేయాలి ఒక బాధ్యత నుంచి అయినా సరే. వారి పాలనా దక్షత పట్ల వారికి ఉన్న పరిజ్ఞానం పట్ల అనుభవం పట్ల నమ్మకంతో ప్రజలు వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా వారి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. పూర్తి శక్తి సామర్థ్యాలతో ముఖ్యమంత్రిగా వారి విధులు నిర్వహణకి సాకారం అవుతుంది. పార్టీ బాధ్యతల నుంచి అయినా సరే ఆయన్ని రిలీవ్ చేసి ఆ బాధ్యతలు కనుక లోకేష్ స్వీకరిస్తే. అదే సందర్భంలో పార్టీ పాలిట్ బ్యూరో కానీ వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు కానీ చాలామందిని దశాబ్దాల తరబడి ఒకే పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళని తప్పించి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో కష్టపడి పనిచేసి అంకితభావంతో పనిచేసి పార్టీ పట్ల లాయల్టీతో ఉండి నిజాయితీగా చిత్తశుద్ధిగా పోరాట పటిమ విషయ పరిజ్ఞానం వాగ్దాటి అన్నీ ఉన్న నాయకులకి ఎవరికైనా అవకాశాలు దక్కుతాయని ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదటి నుంచి కూడా కొన్ని విప్లవాత్మక సంస్కరణలకి బీజం వేసింది. ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావం జరిగిన నాటి కూడా రాష్ట్రంలో ఎప్పుడూ లేని సామాజిక మార్పు చేర్పులకి కారణమైంది, పాలనా సంస్కరణకి కారణమైంది. అలాగే రాజకీయపు పదవులు హోదా కల్పించడానికి కూడా ఒక బీజం వేసింది. అంటే ఎప్పుడూ అవకాశం దక్కని కులాలకి ఎప్పుడు అవకాశం చవిచూడని నాయకులకు కూడా కీలకమైన హోదాలు కల్పించడం జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా మార్పు అనేది మహానాడుకి చూస్తామంటారా? మహానాడు లోపుగానే ఆ ప్రక్రియ మొదలవుతుంది అనుకుంటున్నా. మహానాడు నాటికి ఒక పూర్తిస్థాయి రూపాన్ని అంటే ఓకే, మిగతావన్నీ ఓకే, బట్ అధ్యక్షుడిగా చంద్రబాబును కాకుండా మరొకరు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానివ్వండి, అసలు అంటే ఆ పోస్టుకి ఆ స్టేచర్కి ఆయన దీనికి కానివ్వండి శ్రేణులు జీర్ణించుకునే అవకాశం ఉందా, ఊహించుకునే అవకాశం ఉందా? పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యామ్నాయంగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించే సందర్భం కనుక వస్తే శ్రేణుల నుంచి అభ్యంతరం ఉండదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉంటారు. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, నేనైతే ఆ ప్రతిపాదనని బలపరుస్తాను కూడా. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు ఆ బాధ్యతలు నిర్వహించడం అనేది చిన్న ఇష్యూ కాదు. ఇవాళ 70 సంవత్సరాలు నిండుతూ ఉన్న సందర్భంలో వారి పూర్తి శక్తి సామర్థ్యాలని రాష్ట్రానికి కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వారు తీసుకునే ప్రతి నిర్ణయం కొన్ని లక్షల మంది కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు అవుతాయి. అటువంటప్పుడు
పూర్తి ఎనర్జెటిక్గా వారు ముఖ్యమంత్రిగా వారి విధులు నిర్వహణ సాఫీగా జరగటానికి సహకారం అందించినట్టు అవుద్ది. ఎస్. కాబట్టి ఏంటంటే గతంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచన ఉండేది. ఇవాళ లోకేష్ తను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అంటే యువగళ సారథిగా, మంత్రిగా, కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ కార్యకర్తల పట్ల, రాష్ట్రం పట్ల, పార్టీ పట్ల, ప్రత్యర్థుల పట్ల ఒక స్పష్టమైన అవగాహన, అనుభవం సంపాదించుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే సామర్థ్యం తనకుందని చెప్పని నేను కూడా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాడు చంద్రబాబు నాయుడు గారికి 45వ సంవత్సరం, 23వ తారీఖుకి తను కూడా 42 నుండి 43 సంవత్సరాలకు రావడం జరిగింది. 2009 నుంచి అంటే దాదాపుగా 16 సంవత్సరాల నుంచి తను పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు. అటువంటప్పుడు ఇప్పుడు ఆ బాధ్యత తీసుకోవడానికి కావాల్సిన సామర్థ్యం విషయంలో శ్రేణులకి ఒక స్పష్టత ఉంది. అలాగే తనను తాను కూడా తనకున్న లోపాలని ఐడెంటిఫై చేసి అధిగమించి తాను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి నేను అనుకోవటం పూర్తి స్థాయి తన ఫోకస్ పార్టీ మీద కేంద్రీకరించడానికి ఒక అవకాశంగా ఇది మారుతుంది అనేది నేను అనుకుంటున్నా. సో ఫైనల్గా విజయసాయి రెడ్డి ట్వీట్, ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించి ఆ కళాకృతులకు సంబంధించి శకటం ప్రదర్శన ఢిల్లీలో జరిగింది రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా. దాన్ని కొంత ప్రశంసిస్తూ అభినందిస్తూ ఆయన ట్వీట్ వేశాడు. సో ఇది కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ విజయసాయి రెడ్డి నుంచి ఎలాంటి ఇదేంటని. సో రాజకీయ సన్యాసం తర్వాత వైఖరిలో మార్పు వచ్చిందా, లేదంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా? అంటే ఇక్కడ కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పని వైఖరిలో మార్పు వచ్చిన తర్వాత రాజకీయ సన్యాసం స్వీకరించాడా, రాజకీయ సన్యాసం స్వీకరించాడు కాబట్టి వైఖరిలో మార్పు తెచ్చుకుంటున్నాడా? నా అభిప్రాయం అయితే ఇన్ని సంవత్సరాల విజయసాయిరెడ్డి వ్యవహార శైలి, అతను వాడిన భాష, అతని బాడీ లాంగ్వేజీ, వీటినన్నిటిని చూసిన తర్వాత ఆ ట్వీట్ చూసి నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అవునా, విజయసాయిరెడ్డి నుంచేనా ఇటువంటి ట్వీట్ వచ్చింది? తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల, ఆ నిర్ణయం పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తా తాను ట్వీట్ చేయటమా? చాలా మార్పు వచ్చేసిందే విజయసాయిరెడ్డిలో అని చెప్పని నేను కూడా అనుకున్నా. బహుశా విజయసాయిరెడ్డి రాజకీయంగా సన్యాసం స్వీకరించాను అనుకుంటున్న సందర్భంలో నిన్నటి వరకు విజయసాయిరెడ్డి వ్యవహార శైలి పట్ల విపరీతమైన వ్యతిరేకత, ఆక్షేపణ ఉన్న ఎన్డీఏ కూటమి పక్షాల నాయకులు పదే పదే ఏం చెప్తున్నారు? ఈరోజు నువ్వు రాజకీయ సన్యాసం స్వీకరిస్తే స్వీకరించావేమో, కానీ నిన్న నువ్వేం చేసావనేది మాకు గుర్తుంది. నీ పాపాల పట్ల విచారణలు కొనసాగి తీరుతాయి, నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలాగే అతని వ్యవహార శైలి పట్ల అపనమ్మకం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హిడెన్ ఎజెండాలో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడేమో, వీళ్ళని నమ్మటానికి వీలైన వ్యక్తులు, ఏ స్థాయిలో కూడా నమ్మశక్యం లేదు వీళ్ళ వ్యవహార శైలి అని చెప్పని రకరకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఏ అంతర్గత కారణాలు ప్రేరేపించాయి అనేది రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తాను దూరం జరగాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వైసీపీ నుంచి అంటే ఇప్పటి వరకు తనకి అండాదండగా ఒక పార్టీ ఉంది. నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, హోదా ఉంది, రాజ్యసభ సభ్యత్వం ఉంది, ఢిల్లీ లెవెల్లో పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటినన్నిటినీ తనకు తానుగా స్వచ్ఛందంగా వదిలేసుకొని బయటకు వచ్చాడు. ఈ స్వచ్ఛందమా ప్రేరేపితమా అనేది విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ట్వీట్లు విన్న తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ వైపు నుంచి కూడా శత్రుభావనలు ఎందుకు, కొంత సానుకూల దృక్పథం ప్రదర్శిస్తే అరే పోనీలే ముసలాళ్ళలో కొద్దిగా మార్పు వచ్చినట్టు ఉంది, కొంచెం మన పట్ల పాజిటివిటీ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. గతంలో అసలు ఈ విధమైన వైఖరి ఉండేది కాదు కదా, జగన్మోహన్ రెడ్డి తోటి నిజంగానే విభేదించినట్టున్నాడు అని చెప్పని 10 మందిలో ఒక్కళ్ళైనా అనుకోపోతారు. అంటే నిన్నటి వరకు 10 మంది విభేదించిన వాళ్ళు ఇప్పుడు 9 మందికి పరిమితం అవుతారు. సో ఈ విధమైన వ్యవహార శైలి ఇక్కడి నుంచి విజయసాయిరెడ్డి నుంచి ఇంకొంచెం ఎక్కువగా జరుగుతాయని అనుకుంటున్నా. అంటే ఈ వైపు నుంచి తన పట్ల ఉన్న శత్రుభావాల్ని తనకు తానుగా డిఫ్యూజ్ చేయటం, న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం బిగిన్ చేసుకున్నాడు. గుర్తుందో లేదు, తారక రత్న మరణం సందర్భంగా కూడా
అంటే అంతకు ముందు ఆ తర్వాత కూడా కొంచెం ఎలాంటి వైఖరి ప్రదర్శించారు. అవును. ఆ సందర్భంలోనే వైసీపీ దూరం పెట్టింది. కొన్నాళ్ళు అసలు స్క్రీన్ మీద కనిపించలేదు. సో ఇప్పుడు కూడా అలాగే అంటారా? అంటే ఇక ఈ రోల్ పర్మనెంట్ కదా. అదే అంటున్నా. అంటే నేను అనుకోవటం సహజంగానే జరుగుద్ది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన పక్కింటాడు మనకి బద్దవైరి, కొంచెం అంతకుముందు మనం చూస్తేనే చిటపట్లాడినాడు, మన బయటికి రాగానే చిరునవ్వుతో పలకరించాడు. మనం చిటపట్లాటమైనా తగ్గిస్తాం. ఓకే ఓకే ఏదోలే వాళ్ళు కొద్దిగా మార్పు వచ్చినట్టుంది అన్న ఫీలింగ్ మనలో కూడా మొదట 1-2 రోజులు రాపోయినా మళ్ళీ 3వ రోజు కొంచెం మన పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నాడు అనుకో, డెఫినెట్గా ఆ ఆగ్రహం, ఆ దూకుడు కొంత తగ్గుతుంది మన వైపు నుంచి. ఏమో నిదానంగా టైం గడిచే కొద్దీ ఆ కోపాన్ని పూర్తి స్థాయిలో డిఫ్యూజ్ చేయటం లక్ష్యంగా ఈ ప్రయత్నం చేస్తున్నాడా, లేదు నిజంగానే అటువంటి సంఘటనలు ఏదైనా ప్రేరేపించి జగన్మోహన్ రెడ్డి తోటి తీవ్రంగా విభేదించే పరిస్థితులు ఉత్పన్నమయ్యి, ఒకవేళ బాహాటంగా జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రశ్నిస్తే ఎదురు కాబోయే పరిస్థితులు పరిణామాల పట్ల భయం ఉండి దాన్ని వ్యక్తం చేయలేని స్టేజ్లో ఈ విధంగా దూరం జరిగాడా? ఈ దూరం జరిగినందుకు నాకెటు కంపల్షన్ క్రియేట్ అయ్యి దూరం జరిగాను రా బాబు, ఇంకెందుకు నన్ను వెంటపడతారు అని చెప్పని ఇటువైపు వాళ్ళని కొంచెం శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కాలం నిర్ణయించాలి.